హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా వెనిలా ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా బీటర్ లేకుండా ఇంట్లో తయారు చేసుకున్న వెనిలా ఐస్ క్రీమ్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బయట తినే వెనిలా ఐస్ క్రీమ్ లానే చాలా క్రీమీగా కూడా వస్తుంది. సో లేట్ చేయకుండా క్రీమీ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని 1 లీటర్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా తీసుకున్న 1 లీటర్ పాలలోంచి కొద్దిగా మాత్రమే, అంటే పావు కప్పు పాల వరకు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ గానీ లేదా ఆరో రూట్ పౌడర్ ని గానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆరో రూట్ పౌడర్ ని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ ఆరో రూట్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక దల్సర్ కడాయిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగు పట్టిన తర్వాత 2-3 మినిట్స్ ఒకసారి ఇలా కలుపుతూ మీగడని తీస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ పాలని 1 గ్లాస్ తగ్గేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇంచుమించుగా 700 ml అయ్యేంత వరకు ఇలా మరిగించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. నెక్స్ట్ పంచదార వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకునే ముందు ఒకసారి ఇలా స్పూన్ తో కలుపుకుని వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకునేటప్పుడు ఒక చేత్తో కలుపుతూ ఇంకొక చేత్తో వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మిశ్రమాన్ని వేసిన వెంటనే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత వెంటనే చిక్కబడుతుంది. అలా అని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేకండి. కనీసం 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమం కొద్దిగా చల్లారేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం ఇలా కొద్దిగా చల్లారేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మిశ్రమం కొద్దిగా ఇలా చిక్కబడుతుంది. సో ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం మేగడ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను పాల మీద మేగడ్ని చూపిస్తున్నాను. పాలు మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే 4-5 గంటల తర్వాత ఇలా పాల పైన మేగడ ఫామ్ అవుతుంది. దీన్నే ఫ్రెష్ క్రీమ్ అని కూడా పిలుస్తారు. ఈ మేగడ మీ దగ్గర ఉన్నట్లయితే ఐస్ క్రీమ్ లో వేసుకోవచ్చు. ఈ మేగడని యూజ్ చేసేటట్టయితే ఓల్డ్ ది యూజ్ చేయకండి. 2 లేదా 3 రోజుల ముందు అయితేనే వేసుకోవాలి. మేగడ ఫ్రెష్ అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా పాల మీద మేగడ లేనట్లయితే మీరు ఫ్రెష్ క్రీమ్ ను కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్యాకెట్స్ లో మనకి మార్కెట్ లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ఫ్రెష్ క్రీమ్ ని అరకప్పు వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో అరకప్పు ఫ్రెష్ క్రీమ్ గానీ లేదా మేగడని గానీ వేసుకోవచ్చు. అరకప్పే కాదండి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ స్వీట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు 1/2 టీ స్పూన్ కి కొద్దిగా తక్కువగా వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. సో మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన అల్యూమినియం ఫాయిల్ తో గానీ లేదా కవర్ తో గానీ లేదా ఒక ప్లేట్ తో గానీ క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో కనీసం 2 గంటల పాటు పెట్టాల్సి ఉంటుంది. ఫ్రీజర్ లో 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంచాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని నేను కేవలం 2 గంటలు మాత్రమే ఫ్రీజర్ లో ఉంచాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రీజర్ లో ఉంచవచ్చు. మిశ్రమం ఇంకా కొంచెం ఫ్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు టైం లేక తీసేసుకున్నాను. ఇక్కడ మీకు ఐస్ లా ఫామ్ అయితేనే ఐస్ క్రీమ్ అనేది ఎక్కువ క్రీమీగా వస్తుంది. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా క్రీమీగా అవుతుంది. ఇక్కడ మీకు మిశ్రమాన్ని చూపిస్తున్నాను చూడండి, మిశ్రమం ఇలా క్రీమీగా ఉండాలి. ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ని ఒక బాక్స్ లోకి గానీ లేదా ఒక బౌల్ లోకి గానీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన ఇలా అల్యూమినియం ఫాయిల్ గానీ లేదా పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి గానీ లేదంటే ఏదైనా కవర్ ని గానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసినట్లయితే ఐస్ క్రిస్టల్స్ అనేవి తయారవకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ బాక్స్ ని కనీసం ఒక రాత్రి అంతా కూడా ఫ్రీజర్ లో ఉంచాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి, ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ ప్రాసెస్ లో
వెనిలా ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా క్రీమీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే బయట కొన్నట్టే ఉంటుందండి, ఇంట్లో చేసినట్టే తెలియదు. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కూడా షేర్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.